మనము యేసే రక్తం చేత విలువ పెట్టబడి కొనబడ్డాము. కాబట్టి మనము దేవుని సొత్తుగా ఉంటున్నాము. ఈ దేహముల ద్వారా దేవుని మనం మహిమపరచవలసినటువంటి అవసరం ఉన్నది. మన యొక్క దేహము, మన యొక్క శరీరము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే పాపమునకు ఎటువంటి అవకాశం లేకుండా ఉండాలి. యేసే రక్తంలో కడగబడినటువంటి భాగము మన యొక్క ఆత్మ, తిరిగి జన్మించినటువంటి భాగము మన యొక్క ఆత్మ. మన మనస్సాక్షి కూడా యేసే రక్తం వలన పరిశుద్ధపరచబడింది. మన తలంపులు కూడా యేసే యొక్క రక్తంలో ఎప్పుడూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. మరి దానితో పాటు మన యొక్క శరీరము కూడా పాపానికి చోటివ్వకుండా నీతి సాధకములుగా దేవునికి లోబర్చాలి. కళ్ళ ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, నడత ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ దేవుని నామం మహిమపరచబడాలి. పరిశుద్ధంగా జీవించాలంటే పాపానికి చోటు ఇవ్వకూడదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా మన యొక్క శరీరాల్లో ఏదైతే దేవునికి ఇష్టకరమైనది లేదో దాన్ని మనం విడిచిపెడుతూ ఉన్నాము. హల్లెలూయా.